ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి, పైగా శుక్రవారం కూడా. ఆ రోజు రాత్రి 12 గంటలలోపు ఈ కథను కనుక మీరు వింటే చాలు, ఇక మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి కొదువ అనేది ఉండదు. అయితే మహాశివరాత్రిలోపు మీరు వినవలసినటువంటి ఆ కథ ఏంటి, అలాగే మహాశివరాత్రి పండగ యొక్క విశిష్టత ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ కథను కనుక మీరు విన్నారంటే ఆర్థికంగా మీకు గణనీయమైన పురోగతి లభిస్తుంది, లక్ష్మీ కటాక్షం కూడా మీకు లభిస్తుంది. ఆ బోలా శంకరుడి యొక్క దివ్యాశీస్సులు మీపైన మెండుగా కుమ్మరించబడతాయి. అయితే మీరు వినవలసినటువంటి కథ గురించి తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా, పార్వతీదేవి శివునితో అన్ని వ్రతముల్లోనూ ఉత్తమమగు వ్రతమును, భక్తి ముక్తి ప్రదాయకమైన దాన్ని తెలుపమని కోరుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమను దాని విశేషాలను తెలియజేస్తాడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి నాడు ఆచరించవలెనని తెలిసి కాని తెలియక కాని ఒక్కమారు చేసినా కాని యమ బాధల నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దాని దృష్టాంతముగా ఈ కథను వివరిస్తాడు. ఒకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో హింసావృత్తిగల వ్యాధుడు ఒకడు ఉంటాడు. అతడు ప్రతి ఉదయం అడవికి వేటకు వెళ్లి సాయంత్రం ఏదైనా మృగాన్ని చంపి తెచ్చుచూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. కాని ఒకనాటి ఉదయమున బయలుదేరి అడవంతా తిరిగినా కాని ఒక్క మృగం కూడా అతనికి దొరకలేదు. చీకటి పడుతున్నా ఉత్తి చేతులతో ఇంటికి వెళ్లటానికి మనస్కరించక వెనుతిరుగుతాడు. దారిలో అతనికొక తటాకము కనిపిస్తుంది. ఏవైనా మృగాలు నీరు తాగటం కోసం అతడికి తప్పకుండా వస్తాయని వేచి ఉండి వాటిని చంపవచ్చునని ఆలోచించి దగ్గర ఉన్న ఒక చెట్టెక్కి తన చూపులకు అడ్డంగా ఉన్న ఆకులను కాయలను విరిచి కింద పడవేయసాగెను. చలికి శివశివ అని వణుకుచూ విల్లు ఎక్కిపెట్టి మృగాల కోసం వేచి ఉండెను. మొదటి జామున ఒక పెంటిలేడి నీరు తాగటానికి అక్కడికి వస్తుంది. వ్యాధుడు దానిపై బాణము విడవబోగా లేడి భయపడకుండా, వ్యాధుడా నన్ను చంపకుము అని మనుష్య వాక్కులతో ప్రార్థించెను. వ్యాధుడు ఆశ్చర్యపడి, మనుష్యుల వలె మాట్లాడు నీ సంగతి తెలుపుమని కోరెను. దానికి జింక, నేను పూర్వజన్మమున రంభయ్యను అప్సరసను, హిరణ్యాక్షుడను రాక్షసరాజును ప్రేమించి శివుణ్ణి పూజించటం మరిచితిని. దానికి రుద్రుడు కోపించి, కామాతురయైన నీవు నీ ప్రియుడును జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణముతో చంపనుండగా శాప విముక్తులు అవుతారని సెలవిచ్చెను. నేను గర్భిణిని, అవధ్యను కనుక నన్ను వదులుము. మరొక పెంటి జింక ఇక్కడికి వస్తుంది. అది బాగుగా బలిసింది కావున దాన్ని చంపుము. లేనిచో నేను వసతికి వెళ్లి ప్రసవించి శిశువును బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను అని అతన్ని ఒప్పించి వెళ్తుంది. 2వ జాము గడుస్తుంది. మరొక పెంటి జింక కనిపిస్తుంది. వ్యాధుడు సంతోషించి విల్లు ఎక్కుపెట్టి బాణము విడవబోగా అది చూసిన జింక భయపడి మానవ వాక్కులతో, ఓ వ్యాధుడా, నేను విరహముతో కృశించియున్నాను. నాలో మేధో మాంసములు లేవు. నేను మరణించినా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి అత్యంత స్థూలమైన మగజింక ఒకటి వస్తుంది. దాన్ని చంపుము, కానిచో నేనే తిరిగి వస్తాను అంటుంది. వ్యాధుడు దాన్ని కూడా వదిలిపెడతాడు. 3వ జాము వస్తుంది. వ్యాధుడు ఆకలితో జింక కోసం వేచి ఉంటాడు. అంతలో ఒక మగజింక అక్కడికి వస్తుంది. వెంటితో బాణము విడవబోగా ఆ మృగము వ్యాధుణ్ణి చూసి, మొదటి 2 పెంటి జింకలు తన ప్రియురాళ్లని తానే చంపినా అని వ్యాధుణ్ణి ప్రశ్నించెను. అందుకు వ్యాధుడు ఆశ్చర్యపడి, 2 పెంటి జింకలు మరలా వచ్చుటకు ప్రతిజ్ఞ చేసి వెళ్ళాయి. నిన్ను నాకు ఆహారంగా పంపుతామని చెప్పాయని అంటాడు. ఆ మాట విని, నేను ఉదయాన్నే మీ ఇంటికి వస్తాను. నా భార్య ఋతుమతి, ఆమెతో గడిపి బంధుమిత్రుల అనుజ్ఞ పొంది మరలి వస్తాను అని ప్రమాణం చేసి వెళ్తుంది. ఇట్లు 4 జాములు గడిచి సూర్యోదయ సమయంలో వ్యాధుడు జింకల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. కొంతసేపటికి ఆ 4 జింకలను వచ్చి, నన్ను మొదట చంపుము, నన్నే మొదట చంపుము అనుచూ వ్యాధుని ఎదుట మోకరిల్లుతాయి. అతడు మృగముల సత్యనిష్టకు ఆశ్చర్యపడతాడు. వాటిని చంపుటకు అతనికి మనస్సు ఒప్పలేదు. తన హింసా వృత్తిపై జుగుప్స కలుగుతుంది. ఓ మృగములారా, మీ నివాసములకు వెళ్ళుము. నాకు మాంసం అక్కరలేదు. మృగములను బెదిరించుట, బంధించుట, చంపుట పాపం. కుటుంబం కొరకు ఇక నేనా పాపము చెయ్యను. ధర్మములకు దయామూలము,
దయయే సత్యఫలము. నీవు నాకు గురువు, ఉపదేష్టువు. కుటుంబ సమేతంగా నీవు వెళ్ళుము. నేనిక సత్యధర్మమును ఆశ్రయించి అస్త్రములను వదిలిపెట్టుదును అని చెప్పి ధనుర్బాణములను పారవేసి మృగములకు ప్రదక్షిణమాచరించి నమస్కరిస్తాడు. అంతలో ఆకాశమున దేవదుందుబులు మ్రోగుతాయి. దేవదూతలు మనోహరమగు విమానమును తెచ్చి ఇట్లంటారు: ఓ మహానుభావా, శివరాత్రి ప్రభావమున నీ పాతకము క్షీణించినది. ఉపవాసము జాగరణయు నువ్వు జరిపితివి. తెలియకయే యామాయామమునకు పూజించితివి. నీవెక్కినది బిల్వవృక్షము. దాని క్రింద స్వయంభూలింగమొకటి గుబురులో మరుగుపడి ఉన్నది. నీవు తెలియకయే బిల్వపత్రముల త్రుంచివేసి శివలింగాన్ని పూజించితివి. సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుము. మృగరాజా, నీవు సకుటుంబముగా నక్షత్రప్రథము పొందితివి. ఈ కథ వినిపించిన పిదప పరమేశ్వరుడు పార్వతితో ఇట్లంటాడు: దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశమున కనిపించు మృగశిర నక్షత్రము. 3 నక్షత్రములలో ముందున్న 2 జింకపిల్లలు, వెనక ఉన్న 3వది మృగి. ఈ మూడింటిని మృగశీర్షమందురు. వాని వెనక ఉండు నక్షత్రములలో ఉజ్వలమైనది లుబ్ధుక నక్షత్రము. ఈ పండగలో ప్రధానంగా బిల్వ ఆకులను శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ చేస్తారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినం. ఈనాడు శివభక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు. రాత్రంతా శివపూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథా పారాయణాలు జరుపుతారు. అన్ని శివక్షేత్రాలలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది. పూర్వం శ్రీశైల క్షేత్రంలో జరిగే ఉత్సవాన్ని భక్తులు ఈ రోజున పరమేశ్వరుణ్ణి ఆరాధించటమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడవునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా కాని ముక్తి వారికి లభిస్తుంది. గుణనిధి కథ ఇందుకు సాక్ష్యం. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం చాలా తేలిక. అందుకే భక్త వశంకర అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గుణాలన్నీ అలవర్చుకుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకపోయినా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా అతను ముక్తి పొందుతాడు. అంతటి మహాత్యం శివరాత్రికి ఉంటుంది. చూశారు కదండి శివరాత్రి పండగ యొక్క విశిష్టత ఏంటి. అలాగే శివరాత్రి పర్వదినం రోజు అనుకోకుండా నియమాలు పాటించినా కాని ఏ విధంగా శివ సాన్నిధ్యాన్ని పొందుకుంటారు అనే వివరాలు తెలిపే కథను కూడా విన్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.